జీవం కలిగిన మా తండ్రి, దేవానికి స్తోత్రం. ఈ దేవుని మీ శిలువ చాటు మనం చేసుకొని మీరు మీ వాక్యం ద్వారా మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వారికి వివరించి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ అల్పుల్ని దీనుల్ని పూర్తిగా మనం చేసుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి, ఆశీర్వాదపడండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం లెంట్ డేస్, శ్రమల దినాల్లో ప్రతి సంఘంలో పాటిస్తుంటారు. అసలు యేసు ప్రభువును ఎందుకు అపహాసించారు లేదా నిందించారు? ఇలా నేను చెప్పే అంశం మీరు బహు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువును ఎందుకు అపహాసించారు అంటే ఎందుకు హేళన చేసింది యేసు ప్రభువును? కొంతమందికి మరి యేసు ప్రభు అంటే గిట్టారు, వాళ్ళు హేళన చేస్తారు, అపహాసిస్తారు, నిందిస్తారు. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఆయన ఆరాధిస్తారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు, మొక్కుతారు, ప్రార్థిస్తారు, భక్తి ఉంటారు. ప్రతి క్రైస్తవులు బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది ఎవరు యేసు ప్రభువును అపహాసించారు అనే అంశం మీద బైబిల్ లేఖనాల నుంచి మనం తీసుకొని ధ్యానిస్తాం. ఎవరు యేసు ప్రభువును అపహాసించారు? మత్తయి సువార్తలోకి రండి. షార్ట్గా కొంతమంది అపహాసించారు. దయచేసి యేసు ప్రభువును ఎవరు అపహాసించారో మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుంచి 61 వరకు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని ఆయన విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండేది. అబద్ధ సాక్షుల 26వ అధ్యాయం 59 నుంచి 61 వరకు. చూడండి, యేసు ప్రభువుని చంపాలని అబద్ధ సాక్ష్యాలు వెతుకుతారు. కానీ వెతికేది ఎవరు? ప్రధాన యాజకులే. యేసు ప్రభువుని చంపాలి, ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ మేలే చేసిండు, శత్రువులను ప్రేమించిండు, ప్రతి ఒక్క రోగిని కూడా బాగు చేసిండు. అందరినీ యేసు ప్రభు బాగు చేస్తే చివరికి ఆయన మీద అబద్ధ సాక్ష్యం వెతుకుతాను. ఎవరు? ప్రధాన యాజకులు. ఈయన ఎట్లా చంపాలి? ఒక మంచి చేసినప్పుడు ఇతరులకు నచ్చరు, వింటున్నా? కాబట్టి దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్నప్పుడు పాముల వల్లే వివేకమును, పావురం వల్లే నిష్కపటము, ఏ తప్పు చేయకుండా యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలని యేసుప్రభు చెప్పి మనం కూడా బైబిల్లో వచ్చినప్పుడు ఈ లోకంలో బహు జాగ్రత్తగా బ్రతకడానికి మనము ప్రయాసపడదాం. అయితే ఇక్కడ ఎవరు నిందిస్తాను? ప్రధాన యాజకులు. అదే 26వ అధ్యాయం 62 నుంచి 65 వరకు మీరు చూడండి. చూడండి, ప్రధాన యాజకులు యేసు ప్రభు మీద నిందలు మోపుతారు. మీరు సమాధానం చెప్తారేమంటే ఏం చెప్తారు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మీరు అదే 61 వరకు చూస్తే ఇద్దరు యేసు ప్రభుని ఏమంటారు? వీడు అని సంబోధిస్తారు. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములో దాన్ని కట్టగలడని చెప్పినది. యేసు ప్రభు మీద ఒక నిందే మోపుతాను, వీడు అని మాట్లాడారు. ఒక చిన్న పిల్లోడు పెద్దోళ్ళను వీడు వాడంటే ఎంతుంటది? యేసు ప్రభు లోకరక్షకులని దేవతలు పొగిడినప్పుడు ఇద్దరు మనుషులు ఆయనను వీడు అని మాట్లాడి అపహాసిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది. మన స్థాయిని బట్టి, మన యొక్క వైఖరిని బట్టి మనము తెలుసుకోవాలి. కొన్ని మన స్థాయిని బట్టి
మనకంటే చిన్నవాళ్ళు మనం లరేతోరే అంటే ఊపుకుంటామా? కానీ యేసు ప్రభు లోకరక్షకుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడిని పట్టుకొని ఇద్దరు ఏమంటారు? వీడు కామన్గా తీసుకుంటాను. దేవుని భయం వాళ్ళకు లేదు. వాళ్ళు కరెక్ట్ డిసిప్లిన్లు తల్లిదండ్రులు వాళ్ళని పెంచాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని చక్కగా పెంచినప్పుడు పెద్దలను మనం గౌరవించాలి. చిన్న పిల్లలకు గాలిగా తిరిగే పిల్లలకు వాడు లాస్ట్ యవనస్తుడైనా గాలిగానే పోతాడు. డిసిప్లిన్ లేదు. ఎందుకంటే మీరు ముద్దుగా పెంచుకుంటారు కానీ చెవు ఊరికే చెమటకు వస్తుంది. నా కొడుకు నా బిడ్డని పెంచుకుంటే వాళ్ళు యుక్త వయసు రాకముందే లవ్ మ్యారేజ్ గివ్ మ్యారేజ్ నాగమై మీరు చెడ్డ పేరు పెడతారు. నేను మీకు ఏం చెప్తున్నానంటే వాళ్ళు నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. వాళ్ళు నడిచే త్రోవలు నడవాలి. స్కూల్కి పోతే పిల్లలు చక్కగా చదువుకోవాలి. చర్చికి పోతే భక్తిగా భయం ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరి విషయాలు తీసుకుంటే యేసు ప్రభుని వాళ్ళు ఏమని సంబోధిస్తుందో, వీడు దేవాలయాలను పడగొట్టి 3 రోజులలో కడతానన్నాడు. వీడు అని నిందించి అపహాసిస్తుంది. ఒకవేళ దేవుని పిల్లారా మీరు చర్చికి వచ్చినప్పుడు మిమ్మల్ని నిందించేవాళ్ళు, అబ్బో ఈమె భక్తురాలు, అబ్బో ఈయన భక్తుడు అనుకొని నిందించేవాళ్ళు లేదా ఉంటారు. ఆయన ఏం లేదు, లోకంలో ఉంటున్నాం కాబట్టి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైతుంది. ఈ లోకంలో 70 ఏళ్ళ యాత్ర అయినా జీవితంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? కొన్ని నిందలు మోయాలి. కొంతమంది అపహసిస్తారు, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. యేసు ప్రభు ఏమనలేదు. మీరు ఒకవేళ నన్ను చంపదలుచుకుంటే చంపండి, నేను మళ్ళీ తిరిగి వేస్తాననే ఉద్దేశంలో ఆ పదం మాట్లాడింది అక్కడ. అయితే వాళ్ళు ఏమంటారు? వీడు ఈ దేవాలయంలో మడగొట్టి 3 రోజుల కట్టానన్నాడని ఆయన మీద అపహసిస్తూ చెప్పిండు. మన హృదయం దేవాలయంగా యేసుప్రభు చెప్పిండు. అయితే అక్కడ మీరు ఇంకా వాక్యాన్ని మీరు ధ్యానిస్తుంటే చూస్తే యెరూషలేము దేవాలయాన్ని 40 ఏళ్ళు కట్టిండు. 1 సంవత్సరం కాదు, 40 ఏళ్ళు కట్టిన దేవాలయాన్ని పడగొడితే 3 రోజులలో వీడు కట్టాలన్నాడని ఆయన మీద నిందలు వేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో కొన్ని నిందలు వస్తాయి. నువ్వు మంచిగా బ్రతికే ఊర్వనలు ఉంటారు, నువ్వు యథార్థంగా నీతిమంతులుగా ఉంటే ఏదో యోసేపు నీతిగా ఉన్నాడు, ఫరోరాజు భార్య నింద వేసింది. అందుకే లోకంలో బ్రతిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా భక్తిగా మనం బ్రతుకుదాం. యేసుప్రభును ఇద్దరు నిందించిండు. ఇంకొకటి ఇంకా ఏం చేసిండు? 60వ వచనం చూడు, 67వ వచనం, అదే 26, 67. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనకు అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు. ఎట్లా వాసిస్తాను చూడండి. యేసుప్రభు ఏం తప్పు చేయలే, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిండు. అది ఎంత పెద్ద తప్పు, చట్ట ప్రకారంగా అది ఎంత తప్పు. మరి అదే ముఖం మీద ఉంచిండు, ఎందుకు ఉంచిండు? ఆయన యేసుప్రభు ఏం తప్పు చేసిండు అని అక్కడ ప్రధాన యాజకులు కానీ ఎవరన్నా అడిగిందా? అడగలే. యేసుప్రభు ముఖం మీద ఉంచిండు, అరిచేతులతో గుద్దిండు, కొట్టిండు. అక్కడి ప్రజలు అని రాయబడ్డది. ప్రజలు ఆయనను అపహాసిస్తే వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి? అక్కడికి తీసుకున్నాడా? యేసుప్రభుని ఎంత అవమానించిండు, ఉమ్ముంచి కొట్టి గుద్ది చిత్రహింసలు పెట్టి సిలువ కొట్టిండు. కానీ దేవుని బిడ్డారా, నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు. అయినా సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఈ లోకంలో మనం ఎంత ఆశ సంపాదించుకున్నా సచ్చిన రోజు ఏం ఎత్తుకపోలేదు. మంచి చెడు ఉంటే తీసుకొని వెళ్ళిపోతాం. అరే పలానా వ్యక్తి మంచోడు ఉండే అంటారు, చనిపోతే అంటారు, బతికినప్పుడు అంటారు మంచోడు అన్నారు, సచ్చినాకన్నా మంచోడు ఉండే అంటారు. చూడండి, యేసు ప్రభును అక్కడ ఉన్న ప్రజలు కూడా అపహాసించారు. ఎట్లా అపహాసించారు? ఉమ్ముంచిండు, ముఖం మీద ఉంచి అపహాసించిండు. దేవుని బిడ్డారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
ఇంకా అదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూడండి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువ కేకలు వేసిరి. ప్రజలు ఎంత కేకలెత్తారు, కేకలు వేయాల్సిన పని అక్కడ లేదు. మళ్ళీ వచ్చిన అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువ పెద్ద న్యాయాధిపతి ఉన్నా కూడా ఇతను ఏం తప్పు చేసిందని సిలువ వేయమంటారు అని మీరు కేకలు వేస్తున్నంటే వాళ్ళు మరీ ఎక్కువగా కేకలెత్తారు. చూడండి, అంతగా జనాలు అపహాసించిండు, ముఖం మీద వచ్చిండు, కొట్టిండు. ఫస్ట్ ఇద్దరు వీడు వాడు అన్నారు, తర్వాత ప్రజలు ఉంచిండు, కొట్టిండు, గుద్దిండు. మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఏమంటారు? సిలువ వేయాలి, సిలువ వేయాలి. సిలువ ఎవరికైతారు తెలుసా? దొంగతనం చేసినందుకు ఆ రోజుల్లో సిలువ వేసేది ఉన్నది. అందుకే కదా యేసు ప్రభు సిలువ వెంబడి కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు దొంగలకు సిలువ వేసేందు. దొంగతనం చేస్తే సిలువ వేయాలని అక్కడి చట్టం చెప్పింది. కానీ దేవుని బిడ్డలారా, ఈయనని సిలువ వేయాలని అపహాసం చేస్తున్నారు. ప్రజలు ఎంత బాగా కేకలేస్తున్నారు. కేకలు ఎప్పుడు వేయాలి? సంతోషమైనప్పుడు, గెలిచినప్పుడు మనలో కేకలేస్తారు అక్కడ. కానీ మీరేం చేస్తున్నారు? యేసు ప్రభుని సిలువ వేయాలి అని అపహాసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా సిలువకి యేసు ప్రభుని వేసిండు. కానీ బైబిల్ వాక్యాన్ని బట్టి నేను మీకు ఒకటి చెప్తాను. ఎవరు సిలువ పోయాలి అంటే చెప్పండి, ఎవరు పోయాలి సిలువ? ఏదో రాజకీయ నాయకుడు రోడ్డు మీద పెట్టుకొని చూపుటంగా ఎత్తుకోవడం సిలువ పోయడం కాదు. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని వాక్యం సెలవిస్తుంది. ఏదో నలుగురు చూడాలి నేను సిలువ మోస్తానని ఫోటోలో పోజు పెట్టింది, ఇచ్చింది. అది యథార్థమైన మనిషి కాదు, యథార్థమైన సేవ కాదు, యథార్థమైన సిలువను మోసుడు కాదు. ఎవరైతే యేసును వెంబడిస్తారో, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభు చెప్పిండు. సిలువ అంటే మామూలు కాదు, శ్రమలు, ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ ప్రజలు సిలువ వేయాలి అని ప్రభువును గట్టిగా వచ్చిండు. ఇంకా 27వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములకు తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులకు అందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, చూడండి ఇక్కడ డ్రెస్ కూడా మార్చేసిండు. యేసు ప్రభువు వేసుకున్న బట్టలు తీసేసి ఎర్రని బట్టలు తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి. చూడండి, రాజులు కిరీటాలు పెట్టుకుంటారు కదా, రాజులు కిరీటాలు పెట్టుకుంటే యేసు ప్రభుకి ఏం పెట్టిండు? ముళ్ళ కిరీటం. అపహాస్యం, ఏదైనా నువ్వు రాజు కదా, ఆ కిరీటం తీసి ముళ్ళ కిరీటం పెట్టుకో అని చెప్పి ఇనుప ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి కొట్టినప్పుడు ఆయన తల నిండా రక్తం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తాను, ఎంతగా అసహిస్తుంది లోకం యేసు ప్రభును. ఇప్పుడు కూడా లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు అంటే గిట్టని వారు, పట్టని వారు, నచ్చని వారు, దేవుని వాక్యము అంటే తెలియని వారు, వారికి ఇష్టం లేకున్నా అపహాసిస్తారు. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలుసుకోండి. ఇంకా చదువు. ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి. ఎట్లా అపహసిస్తాడు? ముళ్ళ కిరీటం ఎందుకు అపహసించిందో తెలుసు కదా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. ఆయన వస్త్రాలు తీసి ఎర్రని వస్త్రాలు తొడిగిండు, కొట్టిండు, చిత్రహింసలు పెట్టిండు. యూదుల రాజా రాజు కదా అని చెప్పి అసహ్యంగా అవహేళనగా యేసు ప్రభువు మాట్లాడుతుంది. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో అవమానాల పాలైపోతాం, నిందల పాలైపోతాం, శ్రమల పాలైపోతాం. మనము ప్రార్థనలో ఉండాలి. మనం ఏమనుకున్నా కూడా ఊడొచ్చి గలీజ్గా తిట్టిపోతాడు కొన్ని సందర్భాల్లో.
ఓర్చుకోవాలి. ప్రభు మనం నేర్పింది అదే కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, నువ్వు తప్పు చేయకున్నా నిందిస్తారు, పడాలి కొన్నిసార్లు. క్రైస్తవ జీవితం అంటేనే తగ్గింపు ఉండాలి. ఇక మనము ప్లేస్ అంటే నువ్వెంత నేనెంత అంటే కొట్లాట్లయితాయి, గొడవలైతాయి. కాబట్టి సామరస్యంగా తగ్గించుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే నిజమైన క్రైస్తవులమైనాం. యేసుప్రభుకు శక్తి ఉన్నది. యేసుప్రభు ఏంది, శివాలను ఇట్లా ముట్టుకుంటే లేచినాయి, కుష్ఠరోగులు శుద్ధులుగా అంటే శుద్ధులైనలు, అనేక రోగులు అనేక దయ్యాలు వదిలిపోయినాయి. ఆయనకు పవర్ లేదా? కానీ సిలువ కొట్టి ముఖం మీద ఉంచుతుంటే, తలపై ముందు కింద పెట్టి కూడుతుంటే, బట్టలు ఇప్పి వేరే బట్టలు ఇస్తుంటే ప్రభుకు అంతా ఇది లేదా? ఆయన గర్దిస్తే ఏదైనా జరుగుతుంది. నేను ఆయన తుఫాను గాలిని గర్దించినప్పుడే ప్రకృతి కూడా ఆగిపోయింది. అంత పవర్ ఉన్న దేవుణ్ణి ఆ పవర్ తెలుసుకోలేక ఆ జనులు సిలువకేసి కొడతాను, ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను. ఇప్పటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలా మంది ప్రభు యొక్క పవర్ శక్తి తెలియక, దేవుడు ఉన్నాడు అని నిజమైన సువార్త తెలుసుకోలేక అనేక మందిని చిత్రహింసల పాలు చేయడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, ప్రభు రాకడ సమయం దగ్గరకు వస్తుంది. మీరు శుద్ధులుగా ఉండి విశ్వాసులుగా ప్రార్థన పరులుగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా 27 వచ్చిన పూర్తి కంప్లీట్ అయిందా? దీన్ని ఎవరు శ్రమను పెట్టి ముళ్ళ కింద పెట్టి కొట్టింది ఎవరు అనుకుంటాను? సైనికులు. అక్కడ రాయబడి ఉంటుంది, సైనికులు ఆయన ఏం చేసిండ్రు? ఆయన వస్త్రాలు వేసిండ్రు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిండ్రు, కొట్టిండ్రు. నువ్వు యూదుల రాజు కదా, నీకు శుభం అని చెప్పి హేళన చేసిండ్రు. చూడండి, ఇద్దరు ముందు హేళన చేసిండ్రు, తర్వాత ప్రధాన యాజకుడు హేళన చేసిండు, ప్రజలైతే తూ అని ఉంచి వేసు ప్రముఖం మీద ఇట్లా హేళన చేస్తుండ్రు. కానీ ఇంకా సైనికులైతే ముళ్ళ కిరీటం పెట్టి హేళన చేస్తూ మరి అవమానం చేసిండ్రు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మార్క్స్ వార్తలకు రండి, దయచేసి ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 32 వచ్చిన చూడండి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయించు వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయిల్ రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. చూడండి, కొంతమంది ఏమైనా అపహాస్యం చేస్తుడు, వీడి ఇతరులను రక్షించాడు కదా, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు కదా, ఇప్పుడు వీడు బాగుపడి రావచ్చు కదా, శిలువ మీకు దిగి రావచ్చు కదా, నేను శిలువ కొడతాను కదా, ఇంత పవర్ ఉన్నది కదా. కానీ ఒకటి, లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయి లేపబడను. లేఖనములు ఎంత రాయబడి ఉంటే అలాగే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, నా నిమిత్తము జనులు నిందిస్తారు, హింసిస్తారు. అరే, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, నీకు రోగం ఎట్టొచ్చింది, మీరు ప్రార్థనకపోతారు, మీకు మరణం ఎట్టొచ్చిందని అందరు రావాలి. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, అందరికీ బాధలు, కష్టాలు, శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసేది ఏమంటే, మనం శ్రమల్లో, శోధనలో అన్నింటిలో కూడా ప్రభు వాక్యాన్ని బట్టి ఆయన చూస్తూ క్రైస్తవ జీవితయాత్రలో సాగిపోవలసిందిగా తెలియజేస్తున్నా. శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించింది. ఎట్లా దూషిస్తాను? శిలువ దిగిరా, కిందికిరా, నిన్ను నువ్వు రక్షించుకో, అందులో కూడా రక్షించు అని చెప్తాను. అంటే దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, దయచేసి మీరు ప్రార్థనలో ఉండండి, వాక్యంలో ఉండండి, విశ్వాసంలో ఉండండి. కొన్ని దూషణలు, హింసలు, శ్రమలు వస్తాయి, అయినా మీరు తట్టుకోండి. క్రీస్తు వైపు చూస్తూ వాక్యానుసారంగా మీరు సాగిపోవాలి. కాబట్టి నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నా, శ్రమలు అనేవి క్రైస్తవులకు వస్తాయి. వచ్చినప్పుడు మనము దిగజారిన స్థితిలో దయచేసి ఉండొద్దని మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఇంకొకటి కూడా,
అది ఎవరు మార్గంలో పోయేటోళ్ళు కూడా యేసు ప్రభుని ఎలా చేస్తారు. మార్క్స్ వార్త 15:29 చూడండి. మార్క్స్ వార్త 15:29. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు లోచుచు మహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొని. మార్గంలో పోయేటోళ్ళు కూడా ఎలా చేస్తున్నారు. ఏమని ఎలా చేస్తున్నారు. ఆహా దేవాలయం, ఆహా ఓహో నువ్వు ఇంత గొప్పనా మీ దేవుడు, నువ్వు ఇంత నాన్న ఏదైనా చేస్తున్నాడు లేరా లోకంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఏమని ఏదైనా చేస్తారు. ఆహా దేవాలయమును పడగొట్టి, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి శిలువ మీదకి వెళ్ళి దిగిరా, ఎదిపి నిన్ను రక్షించుకో. నువ్వు బాగా చేస్తావు కదా. నాకు ఒకటి బాగా గుర్తు. నేను బాగలేనప్పుడు నారాయణ నాకు మేము హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్పేది, ఆయన బాగా ప్రార్థన చేసినా ఎందుకు రోగంతో ఉన్నాడంటే, నీ ఇది యావత్తు తాగుతారు కానీ ఇది మట్టి కుండ లాంటి తనువు. అవునా, ఆ నుంచి తిరిగితే దెబ్బలు తాకాయి, రోగాలు మనిషికి రావా. దేవుని అందరూ నేను విశ్వాసం వచ్చి చెబుతున్నా, నా నిమిత్తము దేవుని నిందిస్తారు, హింసిస్తారు. భయపడద్దు. రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరణాలు వస్తాయి, కానీ మీరు ధైర్యంగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నా. ఇంకా మార్గంలో పోయేటోడు ఉత్తరు గత దోబడి పోయేటోడు యేసుప్రభుని చూసి దిగిరా అంటాడు. మనకు అవసరమా? నువ్వు గుడికొస్తాను పక్కన ఎందుకయా గుడికి ఏమున్నదా అటు పోయేది తెలుసుకో. ఏదైనా మనం శోధించి సాధించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. నిజమా కాదా, ఎక్కడ శక్తి ఉంది, ఎక్కడ భక్తి ఉంది, ఎక్కడ విశ్వాసం ఉందో మనం తెలుసుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. మార్గం పోయేటట్టు వాడిపోయినాక పోక శిలువ మీద పాల్పడి దేవుని ఎందుకు హింసించాలి, అవమానించాలి, అసహ్యం చేయాలి, ఆహా ఓహో అనుకుంటా. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, మిమ్మల్ని చూసి అవమానించే వాళ్ళు, ఏదైనా చేసే వాళ్ళు లోకంలో ఉంటారు. కానీ యేసుప్రభు ఒకటి చెప్పింది ఏం తెలుసా, మీరు లోకానికి వెలుగు, మీరు వెలుగై ఉన్నారు కాబట్టి మీరు ఏం భయపడద్దు, దేవుని విశ్వాసం నుంచి సాగిపోండి. ఇంకోటి నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 23:39 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 23:39. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించును. చూడండి, అదే ఎవరెవరు దూషించి తెలుసా, వేలాడబడిన ఆ నేరస్తులలో యేసుప్రభుకు కుడివైపున ఎడమవైపున 2 దొంగలు ఉంటారు కదా. ఆ నేరస్తుల్లో ఒకటి యేసుప్రభుని దూషిస్తాడు. ఎంత ఇది చూడు, నీ స్థితి ఏందో, నీ పాపం స్థితిని ఫస్ట్ తెలుసుకో. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తాడు, అవమానిస్తాడు, ఏలం చేస్తాడు. ఎక్కడో లేదు, పక్కకే ఉన్నాడు. యేసుప్రభు పక్కకే, యేసుప్రభు పక్కకే శిలువ వేయబడ్డాడు. వేలాడబడిన ఆ నేరస్తుడు ఏమని దూషిస్తాడు, నేను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పాడు. దేవుని బిడ్డారా, నేను మీకు తెలియజేస్తున్నా, మనలా కష్టంలో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళు తక్కువ ఉంటారు, విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు మంచుకున్నప్పుడు చెరువు నిండినప్పుడు కప్పలన్నీ వస్తాయి, చెరువులో నీళ్ళు అయిపోయినప్పుడు ఉంటాయి. ఆడ మంచిగున్నప్పుడు అందరూ అబ్బా అక్క మంచిది, అన్న మంచుడు, తమ్ముడు మంచోడు అందరూ వస్తారు. నీకు కొద్దిగా బాధ, రోగం, కష్టాలు వస్తే నీ దరిద్రం ఇవ్వడానికి వస్తాడు, రాడు. ఇది లోకంలో కూడా అంటే యేసుప్రభు మంచుకున్నప్పుడు అనేక కిక్కిరిసి వచ్చిండు. ఆయన ఎక్కడ పోత చేసినా కిక్కిరిసి వచ్చిండు. 5 రొట్టెలు 5,000 మంది పంచినప్పుడు వరుసల్లో కూర్చొని తిన్నారు. ఆయన ఎక్కడ బోధించిన జనాలు బాగా వచ్చిండు. కానీ సిల్వకి వేసినప్పుడు ఒక్క శిశువుడు రాలే, అవి బాగుపడు రాలే, సిల్వను ఎవరు పోయలే. ఇప్పుడు నేను మోస్తాను, నేను రోడ్డు మీద పట్టుకుని మోస్తే శ్రీమలు వచ్చినప్పుడు దొరుకుతుంది కదా. శిశువులో పోయలేదు, మనమేం మొత్తం
12 మంది కదా యేసు ప్రభు శిష్యులు. మోసిందా? బాగుపడ్డోడు మోసిందా? ఇప్పుడు నేను శిలువ మోతాన్ని మెడల కట్టుకుంటాం, చచ్చినంత సమాధి కాడ పెట్టుకుంటాం, ఇంటి మీద పెట్టుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో కనీసం క్రీస్తుని పోలైనా క్రీస్తు వాక్యానుసారంగానైనా నడుస్తున్నామా అనేది మనము నేర్చుకోవాలి. గుడికి వచ్చిన గుణం పోదా, బైబిల్ చదివిన మొగాల నుండి ప్రార్థన చేసినా మనలో మార్పు రాదా? ఎందుకు చెప్పండి? నిజంగా ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో సిలువను ఎత్తుకొని ప్రభుతోనే సాగిపోదాం. ఇక్కడ ఎవరు దూషించి చెప్పండి? ఆయన పక్కన ఆ దొంగ, వాడు దొంగతనం చేస్తే ఇంకోటి అంటాడు, రే మనం దొంగతనం చేసినాం, ఇది మనకు న్యాయమే, కానీ ఆయనను నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించాలి డిమాండ్ కదా. డిమాండ్. వాడు దొంగతనం చేస్తే సిల్వకేసిండు, అది కరెక్టే. కానీ ఇంకో కుడివైపు చూసి ఇదైతే మనకు న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఎందుకు సిల్వకేసిండు అని చెప్పి గద్దించింది. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, యేసు ప్రభు ఎన్నో అవమానాలు, శ్రమలు, నిందలు, హింసలు, సైనికులు, అధికారులు, పెద్దలు అందరూ కూడా దూషించి సిల్వ కొట్టిండు. బాడపట్టి వేటలు కూడా అవమానం చేసిన, పక్కన ఉన్న సిల్వ వేసిన దొంగ కూడా అపహాసించాడు. ఇంకా మత్తయి సువార్త ఒకసారి తీసుకోండి, అదైనా తీసుకోండి, లేదా యోహాను సువార్త 19:1 చూడండి. యోహాను సువార్త 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన్ను కొరడాలతో కొట్టించెను. చూడండి, పిలాతు రాజు ఏం చేసిండు? యేసు ప్రభువును పట్టుకొని కొరడాలతో కొట్టించిండు. మరి ఆయన రాజే కదా, ఆయనకు అక్కడ ఆ సామ్రాజ్యంలో అదంతా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు నేను ఏం తప్పు చేసిండని ఎంక్వైరీ చేయాలి కదా. పిలాతు యేసు ప్రభువును పట్టుకొని కొరడాలతో కొట్టించిండు. మామూలు స్కూల్లో సార్లు బెత్తాలతో కొడితేనే మనకి ఎంతో దెబ్బ తాకుతుంది, కానీ కొరడాలతోటి కొట్టించి సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమును చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. చూడండి, సైనికులు పిలాతు రాజు ముళ్ళ కిరీటం పెట్టి అరచేతులతో ఎట్లా పడ్డాన్ని కొట్టాను. ఏం తప్పు చేసాడు? ఇప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష వేయొచ్చు, కంటికి కన్ను పంటికి పన్ను అని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ మోసే ధర్మశాస్త్రం ఏం చెప్పింది తెలుసా? వాడు నీ కన్ను పోగొడితే నువ్వు మళ్ళా కన్ను పోగొట్టు, అట్లా మనలో ఇంకా భయం అనేది ఏర్పడుతుంది. అది మోసే ధర్మశాస్త్రం మనం చెప్తుంది. వాడిని కాలు కొడితే నువ్వు పోయి మళ్ళా కాలు కొట్టి ఇంకోసారి ఎన్ని కొడతాడా, ఇంకోసారి వస్తాడా? అదే కంటికి కన్ను పంటికి పన్ను. ఆ శిక్షలు అప్పటికి ఉండే దాన్ని బట్టే కదా ఇప్పుడు కొన్ని తప్పు చేసిన వాళ్ళను శిక్షను కూడా ఎత్తారు ప్రభుత్వాలు. ఏరా, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరి యేసుప్రభు ఏ తప్పు చేయనప్పుడు ఇంత సిల్వ కొట్టి దొంగల్లా కలిపి ఎందుకు చేసిండు, ఎందుకు అవమానం చేసిండు? నేను ఒకటి చెప్తున్నా, అధికారులంతా పరిశీలించేది అప్పటి వాళ్ళు. కానీ లేఖనము చెప్పినట్లు లేఖనంలో ప్రకారం క్రీస్తు చనిపోవాలి, తిరిగి లేపబడాలి. సకల గోత్రంలో రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఏడ్చే రోజున్నది. కాబట్టి మీరు వాక్యాన్ని నమ్మండి. ఎంతో మందిని ప్రభుని హేళన చేసి హింసించి దూషించి ఆయన సిలువ కొట్టిండు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి ఈ లోకంలో, వాటిని తట్టుకోవాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో మనం ఎదుగుతూ దేవుని స్వార్థాన్ని ప్రకటించే వాళ్ళంగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి, మా దేవానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరిచి నీ రాజ్యం కొరకై వారు ఆకర్షులను కృప చూపమని, విన్న వాక్యము వారి మనసులో ఉంచుకున్నకు మీ సన్నిధి వారిపై నుంచి మహిమ పొందమని, ఇదిగో ప్రభువా, సాతాను వాక్యమును దొంగిలించకున్నట్లు వారి హృదయంలో స్థిరమైన ముద్ర వేసుకొని అనుదినము వీళ్ళని ధ్యానించే బిడ్డలుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.